తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచి దగ్గర హై స్పీడ్తో వచ్చిన ఓ కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నారు. మరో మృతుడి వివరాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లకిడికపూల్, మెహదీపట్నం, మల్లేపల్లి ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర ధరలను భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గురునానక్ కాలనీలోని ఏపీ ఐఐసి రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం సహా మంత్రులెవరికీ కనీస అవగాహన లేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాళేశ్వరం అంటే అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల సమూహమని చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి నంది పంప్ హౌస్ ను పరిశీలించారు కొప్పుల. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రాండ్ ఓపెనింగ్ కావడం ఫుల్ హ్యాపీ అన్నారు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. జిల్లా ఇక డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అన్నారు. ఇప్పటికీ వైసీపీ నేతలు క్రెడిట్ కొట్టేయాలని ట్రై చేయడం కామెడీగా ఉందంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు గజపతిరాజు. ఖమ్మంలో నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం ఘటన పొలిటికల్ హీట్ కు కారణమైంది. జాబ్ నోటిఫికేషన్లు రావట్లేదని మనస్తాపంతో ముదిగొండకు చెందిన గడ్డం వేణు అనే వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ బట్టీల పేర్లతో సూసైడ్ నోటు దొరకడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. జోగినీలను అవమానిస్తే అమ్మవారినే అవమానించినట్టే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చిన తమను పోలీసులు తోసేశారని, తాళ్లు కట్టి అడ్డుకోవడంతో ఎంతో మంది బోనాలు కింద పడిపోయాయని జోగినీలు కన్నీరు కార్చారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో దళిత రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల విషయంలో మోసం జరిగిందని ఆరోపించారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తమకు ఇచ్చిన 1,50,00,000 హామీ అమలుతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం దగ్గర విశిష్ట గోదావరికి వరద ఫ్లో పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వరద చేరుతోంది. కోడేరు వద్ద పరిస్థితులను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అచంట మండలంలోని అయోధ్య లంక, పుచ్చల లంక, మర్రిమాల, కోడేరు లంక, అనగారి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కుంటాల జలపాతం కలకలలాడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఈ పర్యాటక సీజన్లో కుంటాల ఇంతలా కిటకిటలాడడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లైనా సరే ప్రకృతి అందాన్ని చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.